తెలుగు తెరపై డైనమిక్ క్వీన్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు రోజా. వెండి తెరపై అలనాటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన, బుల్లి తెరపై జడ్జిగా కూర్చొని తనదైన పంచులతో అలరించిన ఆమె శైలే వేరు. రాజకీయాల్లోకి వెళ్లి మంత్రి పదవి చేపట్టి గత కొన్నేళ్లుగా వినోద ప్రపంచానికి దూరంగా ఉన్న రోజా ఇప్పుడు మళ్లీ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. సెలవు తీసుకున్న చోటు నుంచే తనదైన వినోద సామ్రాజ్యాన్ని మళ్లీ విస్తరించేందుకు చాలా గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత రోజా మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఈసారి ఆమె ఓ టీవీ షోలో ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉండనుంది. ఓ ఎంటర్టైన్మెంట్ టీవీలో గతంలో ఎన్నో షోలకు ఆమె ప్రాణం పోశారు. కానీ ఈసారి వస్తున్నది ఫ్యామిలీ అసెంబ్లీ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ చూస్తుంటేనే రోజా తన పాత వైభవాన్ని మళ్లీ గుర్తుకు తెస్తున్నారు. ఒక సింహాసనం మీద గంభీరంగా కూర్చొని చేతిలో గంట పట్టుకొని ముఖంలో అదే చిలిపి నవ్వుతో కనిపిస్తున్న ఆమెను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇది కేవలం ఒక షో కాదు, రోజా మార్క్ వినోదానికి పునర్జన్మ అని చెప్పొచ్చు. ఈ షోకి ఉన్న ట్యాగ్ లైన్ అన్లిమిటెడ్ ఫన్, అన్ఫిల్టర్డ్ రోజా. అంటే ఇక్కడ ఎటువంటి మాస్కులు ఉండవు, ఎటువంటి ఫిల్టర్లు ఉండవు. రాజకీయ సభల్లో మనం చూసే రోజా వేరు, కానీ బుల్లితెర మీద ఆమె కురిపించే నవ్వుల జల్లు వేరు. ఈ షో థీమ్ చాలా వెరైటీగా ఉండబోతోంది. సాధారణంగా రాజకీయాల్లో అసెంబ్లీ అంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, గొడవలు గుర్తొస్తాయి. కానీ ఈ ఫ్యామిలీ అసెంబ్లీలో కుటుంబాల మధ్య జరిగే సరదా పోరాటాలు, భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలు, పిల్లల అల్లరి వంటివన్నీ చర్చకు రానున్నాయి. రోజా ఒక స్పీకర్ పాత్రలో ఉండి అధ్యక్ష అంటూ మైక్ అందుకుంటే వినోదం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన జబర్దస్త్ కాలం నాటి మేనరిజమ్స్ ను మరోసారి గుర్తు చేస్తూ కంటెస్టెంట్లతో ఆడుకుంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఆమె కంకణం కట్టుకున్నారు. ఈ అద్భుతమైన వినోద హంగామాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 19న మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ఓ తెలుగు ఛానల్లో ఈ షో గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. టీవీలో మిస్ అయిన వారు ఓటీటీ వేదికగా ఎప్పుడైనా దీన్ని వీక్షించొచ్చు. వీకెండ్ మధ్యాహ్నాలు బోర్ కొట్టకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని హాయిగా నవ్వుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోజా మళ్లీ బుల్లితెరపై కనిపిస్తున్నారనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియా ఊగిపోయింది. ముఖ్యంగా ఆమె నవ్వును, ఆమె వేసే టైమింగ్ పంచ్లను మిస్ అయిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రోజా వస్తున్నారు, ఇక వినోదం వేరే లెవెల్లో ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. రాజకీయాల్లో తనదైన పోరాటం చేసిన రోజా ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకొచ్చి తన గ్లామర్ తో, తన వాక్ చాతుర్యంతో ఆడియన్స్ ను కట్టిపడేయటం ఖాయం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి నటిగా శిఖరాగ్రానికి చేరి రాజకీయాల్లో తన ముద్ర వేసి ఇప్పుడు మళ్లీ తనకు అత్యంత ఇష్టమైన వినోద రంగంలోకి అడుగు పెడుతున్న రోజాకి ఇది ఒక గొప్ప రీఎంట్రీ అని చెప్పాలి. ది ఫ్యామిలీ అసెంబ్లీ కేవలం ఒక రియాలిటీ షో మాత్రమే కాదు, అది ఒక నవ్వుల సంత. మరి ఏప్రిల్ 19న రోజా ఏ రేంజ్ లో సందడి చేస్తారో, ఆ అసెంబ్లీలో ఎలాంటి తీర్పులు ఇస్తారో చూడాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఈ రీఎంట్రీతో రోజా మళ్లీ బుల్లితెర మహారాణిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. సిద్ధంగా ఉండండి, అధ్యక్ష నవ్వుల అసెంబ్లీ మొదలవుతోంది.